హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. 2024 అనేది ఒక మంచి మెమరబుల్గా ఉండాలని చెప్పేసి మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక 1 డే ప్లాన్ అయితే చేసినాం టూర్కి. సో మేము ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నామంటే 3 ప్లేసెస్ అయితే అనుకున్నాము 1 డేలో కంప్లీట్ అయ్యేటి. ఫస్ట్ జైన మందిరం, కొలన్పాక, అక్కడ నుండి యాదగిరిగుట్ట, నెక్స్ట్ స్వర్ణగిరి అన్నమాట. మన మంచిర్యాల నుంచి డిస్టెన్స్ అయితే 598 కిలోమీటర్స్ అయితే ఉంది. సో మనం ఇక్కడ క్రాస్ రోడ్, గోదావరికని క్రాస్ రోడ్ దాటి బ్రిడ్జ్ మీద, గోదావరి నది బ్రిడ్జ్ మీద అయితే మనం వెళ్తున్నాము. ఇక్కడ మనం గోదావరికల్లో చూడాల్సిన ప్లేస్ అయితే ఒకటి ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే థర్మల్ పవర్ స్టేషన్, చాలా బిగ్ ఇది. సో ఇక్కడ నుంచి కరీంనగర్ నుంచి మనం సిద్దిపేట అయితే రూట్లో వెళ్తున్నాము. సిద్దిపేట వెళ్ళాక 6 o'clock అయితే బయలుదేరినాం కాబట్టి కొంచెం ఆకలి వేసింది. 8 o'clock అట్లా అవుతుంది. సో ఆకలి వేసిందని చెప్పేసి అక్కడ శ్రీ రాఘవేంద్ర హోటల్ అనేది రోడ్ పక్కనే ఉంది. చాలా టేస్ట్ ఉంటుందని చాలా మంది చెప్పినారు. సో అందుకే ఇక్కడ దిగినాం. లొకేషన్ కూడా చాలా బాగుంది, చూడడానికి బ్యూటిఫుల్గా అనిపించింది. అందుకే ఇక్కడ కొన్ని వీడియోస్ అట్లా సమ్ పిక్స్ అయితే తీసుకున్నాము, మెమరబుల్గా ఉంటుందని చెప్పేసి. ఇక్కడ హోటల్ అయితే ప్లెజెంట్గా ఉంది. తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళైతే ఆర్డర్ చేసినాం. ఇడ్లీ, దోశ, పూరి, వడ అన్నమాట. మనకు దోశ చూడండి ఎంత బాగుందో, నైస్గా అనిపించింది. తింటే కూడా చాలా టేస్టీ కూడా అనిపించింది. ఇది 60 రూపీస్ అనమాట ఒక దోశ కాస్ట్ వచ్చేసి. మనకు ఇడ్లీ, పూరి అయితే 50 రూపీస్ పడింది. కాస్ట్ ఎట్లనో టేస్ట్ కూడా అంతే ఉంది. మీరు ఎప్పుడైనా సిద్దిపేట రూట్లో వెళ్తున్నప్పుడైనా ప్రయాణం చేస్తే మాత్రం తప్పకుండా ఇక్కడ ట్రై చేయండి. ఎందుకంటే నాకు టేస్టీగా అనిపించింది అన్ని ఐటమ్స్ కూడా. మీరు పక్కా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మేము కాఫీ అయితే ఆర్డర్ చేసాము. కడుపు నిండా తిన్న తర్వాత కాఫీ ఆర్డర్ చేస్తే 20 minutes అన్నారు. అక్కడే ముచ్చట్లు పెడుతూ నేను అన్నాను, నేను డ్రైవ్ చేస్తాను మరి అంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు డ్రైవ్ చేస్తే డైరెక్ట్ దేవుడి దగ్గరికి పోవడం వద్దొద్దన్నారు. నేను కూడా అదే అన్నాను, మనం అందరం కలిసి దేవుడి దగ్గరికి పోతున్నాం, అక్కడికే తీసుకుపోతా అని చెప్పేసి. అమ్మో వద్దు, స్వర్ణగిరి కాదు, మనం ఏమో పూరి పోతాం, నువ్వు నడిపితే వద్దే అని చెప్పేసి అన్నారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మేము కొలన్పాక జైన మందిరం అయితే బయలుదేరినాం అన్నమాట. చాలా తొందరనే వచ్చినట్టు అనిపించింది. మనకు జర్నీ ఎక్కడ కూడా హార్డ్గా అనిపించలేదు, తొందరగా చేరుకున్నట్టుగానే అనిపించింది. ఎందుకంటే ఎక్కువ మంది వాళ్ళు మాట్లాడే మాటలు, మళ్ళీ మధ్యలో సాంగ్స్ హమ్ చేయడం, పాడడం, అదే గేమ్స్ ఇట్లా పెట్టుకోవడం, ఏ టీం గెలుసు 3 టీంలుగా ఉండి ఏ టీం గెలుస్తుంది అని చెప్పేసి వేసిన తర్వాత మేమైతే చివరికి జైన మందిరం కొలన్పాక అయితే వచ్చేసినాం. ఇక్కడ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసిన లేడీస్ ఎవరైనా సరే తలపైన కొంగుని ధరించాలన్నమాట. ధరించి లోపలికి వెళ్ళాలి. ఇకపోతే ఇంకోటి రూల్ ఏంటంటే, లోపలికి అయితే సెల్ ఫోన్ అనేది ఆలో లేదు. జస్ట్ గేట్ దగ్గర అక్కడ ఫొటోస్కి అవైలబుల్ ఉంది, కానీ లోపల తీసుకోవడానికి లేదు. ఇక్కడ మాకు అనిపించింది ఏంటంటే, ఇది టాంగా అంటారంట. టాంగా కనిపించింది, గుర్రబండి. సో విజిట్ చేసిన తర్వాత మేము గుర్రబండిని అయితే ఎక్కినాము. సో గుర్రబండిలో అయితే మా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనకు రేట్ వచ్చేసి ఒక్క రౌండ్కి మా దగ్గర అయితే 2 rounds, నలుగురు 2 బండ్లు కాబట్టి 500 అని చెప్పినారు. నేనైతే 450 రూపీస్ అయితే ఇచ్చినాను. మీరు వెళ్తే కూడా మాట్లాడుకొని ఎక్కండి. సో చాలా బాగుంది వ్యూ. ఇక్కడ అయితే చాలా ప్రశాంతంగా ఉంది, డిస్టర్బెన్స్ లేదు, ఎక్కువ జనాలు లేరు, పీస్ఫుల్గా ఉంది. కాకపోతే లోపల ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు గైడ్ అయితే ఎవరు లేరనమాట. సో లేకపోయినా పర్లేదు, చాలా బాగా అనిపించింది. బుద్ధ విగ్రహాలు లోపలైతే మనకు కనిపించినాయి. సో కాబట్టి ఫ్రెండ్స్, మీరు విజిట్ చేస్తే మాత్రం ఇవి ఫాలో చేయండి. ఈ రూల్స్ అనేవి మనము కంపల్సరీ ఫాలో చేయాల్సి ఉంటుంది, లేకపోతే లోపలికి పంపించే అవకాశమే లేదు. సో మా ఫ్రెండ్స్ అయితే పదే ఎక్కుతూ 2-3 rounds అయితే వేయడం జరిగింది. అంతే హ్యాపీగా ఫీల్ అయినరు. అక్కడ నుండి మేము జస్ట్ 30 minutes ఇక్కడ నుంచి యాదగిరిగుట్ట 20 minutesలోనే వెళ్ళిపోయినాం అనమాట. ఎందుకంటే రోడ్డు చాలా క్లియర్గా ఉంది, ఈజీగా మూవ్ అయింది బండి. సో ఈజీగా వెళ్ళిపోయినాము ఫ్రెండ్స్. మనమైతే యాదగిరిగుట్టకి వెళ్తున్నాము. చూపిస్తున్న అక్కడ ఏమేమి చూసామనేది. అక్కడ కింద బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకి కొలను అనేది ఉంది. ఇది కొలను అన్నమాట. ఈ కొలంలో అయితే వాటర్ ఫ్రెష్గా ఉన్నాయి.
ఇది చాలా బాగుంది అసలు, చూడడానికి 2 కళ్ళు సరిపోలే. చుట్టూ కొండలు, ఆ కొండల మధ్య కొలను. వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్ అనిపించింది. చాలా పిక్స్ దిగాము, వీడియోస్ తీసుకున్నాం. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా వాటర్లో ఆడుతున్నారు అన్నమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ వెళ్తే మనకి కొన్ని అవగాహన ఉండదు. వెళ్తేనే మనకు ఆ ఎక్స్పీరియన్స్ చేస్తేనే అక్కడ ఏ రూల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే మనకు తెలిసిపోతుంది అనమాట. అందుకే మేము కొన్ని మిస్టేక్స్ అయితే చేశాను. నేను అది వీడియోలో మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది కొలంలో మేము కొంచెం ఎంజాయ్ఫుల్గా స్పెండ్ చేసిన తర్వాత బస్ స్టాండ్కి వెళ్ళినాం అనమాట. కార్లో మనం బస్ స్టాండ్కి వెళ్ళినాం. బస్ స్టాండ్ కింద ఒకటి ఉంటుంది, పైన ఒకటి ఉంటుంది. గుట్ట పైన, గుట్ట కింద. గుట్ట కింద బస్ స్టాండ్లో ఏంటంటే బస్సు మనకు ఫ్రీ టికెట్, అంటే డబ్బులు ఏం తీసుకోరు, ఫ్రీగా వెళ్ళి ఫ్రీగా రావడం అన్నమాట. మేమైతే బస్ ఎక్కినాం. బస్ ఎక్కిన తర్వాత వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. పైకి ఎక్కుతూ ఉంటే ఆ వ్యూ మాత్రమే చూడగలిగినాము, ఇంకా వేరే ఏం చూడలేదు. ఎందుకు అంటే ఏం మిస్టేక్ చేసిందో వీడియోలో మీకు చెప్తాను నేను. ఇదైతే మనం వెళ్ళే రూట్ అనమాట. అద్భుతంగా ఉన్నది అసలు. మేమైతే విజిట్ చేయడము ఫస్ట్ టైము. యాదగిరి గుట్ట ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్ళాలి కుదరలేదు. ఈ రోజుకి కుదిరిందన్నమాట. వ్యూ చాలా బాగుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అయితే ఇక్కడ ఈ గుడిలో వెలిసినాడన్నమాట. ఇది పైన బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్లోనే సెల్ ఫోన్లు అన్నీ పెట్టేసి పైకి వెళ్ళినాం. పైన కూడా సెల్ ఫోన్ కౌంటర్ ఉంటుంది. అది తెలియక అన్నీ ఇక్కడే పెట్టేసినాం కాబట్టి ఇక దర్శనం అయ్యాక ఏ పిక్స్ మాత్రం ఒక్కటి కూడా తీయలేదు. అదే మేము చేసిన పెద్ద తప్పు. కాకపోతే లోపల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆ రాయిల మధ్య దీపం రూపంలో ఉంటారు చూసిరా, ఎక్సలెంట్గా ఉంది వ్యూ అయితే. అసలు ఎక్సలెంట్గా అనిపించింది అక్కడ టెంపుల్లో. చాలా బాగుంది. అక్కడ నుంచి మేము కిందికి వచ్చేసినాము. కిందికి వచ్చిన తర్వాత అన్నదానం ఉంటుంది అన్నమాట. మనకి ఇక్కడ ఒక కర్రీ, సాంబారు, పెరుగు, పచ్చడ, రైస్ ఇస్తారు. టేస్ట్ విషయానికి వస్తే ఓకే అనిపించింది, నార్మల్గానే అనిపించింది. కానీ తినేసినాం, ఆకలికి మనం ఉండలేము కాబట్టి. సో తినేసి ఇక్కడ నుంచి మేము స్వర్ణగిరి అయితే బయలుదేరినాము. సో ఫ్రెండ్స్, ప్రత్యేక దర్శనం ద్వారా పోతే మనకేంటంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. మాకైతే 1/2 అవర్లో లక్ష్మీ నరసింహస్వామిని అయితే మేము దర్శించుకున్నాము. లోపలైతే మంచి వ్యూ అయితే ఉంది. బాగా నచ్చేసింది, బ్యూటిఫుల్గా ఉంది. ఆ రాయిని చెక్కి రాయి మధ్యలో కట్టడాలు అంతా బాగున్నాయి. సో ఇక్కడ నుంచి మేము స్వర్ణగిరి వెళ్ళినాం అనమాట. స్వర్ణగిరి అయితే ఇక అద్భుతం, నాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ 3 ప్లేస్లలో నాకు స్వర్ణగిరి అనమాట. స్వర్ణగిరికి ఇది వెనక నుంచి అయితే వెళ్తున్నాం షార్ట్కట్లో. మనమైతే స్వర్ణగిరి అయితే చేరుకున్నాము. మీరు ఎప్పుడైనా స్వర్ణగిరి రావాలనుకుంటే ఫ్రెండ్స్ ఈవినింగ్ టైంలో రండి. ఈవినింగ్ టైంలో వస్తే ఏంటి అంటే మస్తు ఆ లైటింగ్కి మస్తు అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట. ఆ లొకేషన్ కావచ్చు, దేవుడు కావచ్చు, అన్నీ కూడా మహా అద్భుతంగా కనిపిస్తాయి. మీరు ఈవినింగ్ పెట్టుకోండి ప్రోగ్రామ్. మేము డేలో వచ్చేసాము ఈవినింగ్ కాబట్టి అంత అనిపించలే. కాకపోతే మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే 7:30 లైట్స్ ఆన్ అయ్యే వరకు మనం ఉండి వెళ్దామని చెప్పేశారు. అందుకే లైట్స్ ఆన్ అయ్యే వరకు మేము అక్కడే ఉండి అంతా చూసుకొని వచ్చేసినాం అన్నమాట. సో ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచి లొకేషన్, విజిటింగ్ ప్లేస్, అద్భుతమైన ప్లేసెస్, మహా అద్భుతంగా అయితే కట్టిర్రు. ఒక్కొక్క కట్టడం అసలు మామూలుగా లేదు, ఎంతో కష్టపడి కట్టినారు. ఆ కష్టాన్నైనా మనం చూడొచ్చు. ప్రతి రాయి మీద ప్రతి ప్రతిమ కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడైతే స్వర్ణగిరిలో మనకు బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళినాము. మనకి ఇక్కడ యాదగిరి గుట్ట నుంచి స్వర్ణగిరికి జస్ట్ 30 మినిట్స్ జర్నీ మాత్రమే. బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మనకు టికెట్స్ కౌంటర్ వచ్చేస్తుంది. పైన కొంచెం మెట్లు ఉంటాయి. మెట్లు ఎక్కిన తర్వాత కౌంటర్ ఉంటుంది అనమాట. పైనే సెల్ ఫోన్ కౌంటర్ కూడా ఉంటుంది. మన సెల్ ఫోన్స్ పైన పెట్టేసుకోవాలి. ఒక సెల్ ఫోన్కి ఎంత అంటే 5 రూపీస్ అయితే పడుతుంది. అక్కడ యాదగిరి గుట్టలో 10 రూపీస్ తీసుకున్నారు, ఇక్కడైతే 5 రూపీస్ ఓన్లీ.
సో విజిటింగ్ చేసిన దర్శనం అయిన తర్వాత మనం తీసుకొని పిక్స్ తీసుకోవచ్చు. అది చాలామంది అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోలే మంది, అంటే మామూలు మంది కాదు అసలు జనాలు. ఈవినింగ్ టైంలోనే ఎక్కువ ఉంటారంట. అంటే ఆ ప్లేస్ అట్లా ఉంది మరి, ఆ లైటింగ్ దాంతో అందరూ కూడా భక్తులు కావచ్చు, చూసేవాళ్ళు కావచ్చు, మంచి అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఆటోమేటిక్గా మన మనసు అంతా దాని మీదకి వెళ్ళిపోతుంది అనమాట. అంత అద్భుతంగా అయితే ఉంది. ఇది బయట నుంచి వ్యూ అనమాట. మనము బ్యాక్ సైడ్ వెళ్తున్నాం, ఫ్రంట్ సైడ్ నుండి కాకుండా. ఇక్కడ కూడా ప్రత్యేక దర్శనం ఉంటుంది, తీసుకోవాలి. ఇక్కడ రూల్ ఏంటంటే ఒకటి చెప్తా, ఆడపిల్లలు ఎవరైనా సరే స్కిన్ టైట్ ప్యాంట్స్, జీన్స్ కావచ్చు, టీషర్ట్స్, షర్ట్స్ ఇట్లా వేసుకోవడానికి రావడానికి వీల్లేదు. ఒకవేళ వెళ్ళినా కూడా ధైర్యం చేసి అక్కడే ఆపేస్తారు, బయటికి పంపించేస్తారు. అప్పుడు కొంచెం బాధ వేస్తుంది, ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ అదే. అంటే మనకు తెలియకుండా మనం వేసుకొని పోయినాము. మా ఫ్రెండ్ చున్నీ ఉంటే అది కప్పేసుకొని పోయినా, ఇట్లా చీరలాగా వేసుకొని చున్నీ వేసుకొని పోవడం జరిగింది. అదొక్కటి మాత్రమే ఇక్కడ ఫాలో చేయాల్సింది, మిగతాదంతా సేమ్. చాలా అద్భుతంగా ఉంది. సో ఫ్రెండ్స్, ప్రత్యేక దర్శనానికి 50 రూపీస్ ఈచ్ వన్. 8 మంది వెళ్ళిపోయినాము. సో చాలా బాగుంది. ఒకసారి మీరు వ్యూ చూసేయండి, ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. మీరు ఎవరైనా వెళ్ళి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. జనాలు అయితే చాలామంది ఉన్నారు. మనకి అది డే అనే విషయమే మర్చిపోతాం. నైట్ లాగైతే అనిపించదు, డే లాగానే అనిపిస్తుంది. అంతమంది పిల్లలు స్కూల్ నుంచి, చాలామంది స్కూల్స్ నుంచి పిల్లల్ని కూడా తీసుకొచ్చారు విజిటింగ్ కోసము. మీరు కూడా మీ పిల్లల్ని, స్కూల్ పిల్లలు ఉంటే తీసుకెళ్ళండి, చాలా బాగుంది అక్కడ. సో అక్కడ ఒక వీల్ ఉంది, ఆ వీల్ పైన ఎక్కి చూడండి ఎంత హ్యాపీగా ఒక్కొక్కరు హ్యాపీగా తిరుగుతున్నారు ఆ చక్రం మీద. చాలా బాగా అనిపించింది, మస్తు ఎంజాయ్ చేసినాము. తర్వాత దాని పక్కనే కొలను ఉంటుంది అన్నమాట. మన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలంలో పడుకొని ఉన్నట్టు. తర్వాత ఆ కొలం చుట్టూ అయితే ఎంతమంది, అసలు ఫోటో దిగుదామంటే అసలు ప్లేస్ లేదు, ఇస్తలేరు, ఏది సరిగ్గా రావట్లేదు. ఇట్లా తీయడంతోనే అందరూ అడ్డం వచ్చేస్తున్నారు. కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ చాలా రష్ అనమాట. రష్ ఉంది చూడండి. లైటింగ్ వచ్చిన తర్వాత ఎంత అద్భుతంగా కనబడుతుంది లొకేషన్. అందుకే నేను చెప్పాను కదా, మీరు లైటింగ్ వేసిన తర్వాత ఈవినింగ్ టైంలో లైటింగ్లో అయితే చాలా అద్భుతంగా ఉంది. మా టూర్ సక్సెస్ అయినట్టే, చాలా అద్భుతంగా అనిపించింది ప్రతిదీ కూడా, ఎవ్రీథింగ్. సో ఇక్కడ నుంచి అయితే మేము బయలుదేరిపోయినాం. అదే సిద్దిపేట వచ్చిన తర్వాత నైట్ 9 o'clock అయింది. 9 o'clockకి మేము అందరం కూడా డిన్నర్ చేసేసామన్నమాట. డిన్నర్ చేసేసి మనం ఇంటికైతే బయలుదేరాము. చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలు అనుకోలేదు ఇంత సక్సెస్ఫుల్గా ఒక టూర్ అనేది ప్లాన్ చేసుకుంటే అవుతుందని చెప్పేసి గట్టిగా నమ్మినాము. ఎట్లయినా సక్సెస్ చేసుకోవాలి టూర్ అని చెప్పేసి మొత్తానికైతే మేము సక్సెస్ఫుల్గా మా టూర్ని మేము కంప్లీట్ చేసుకోవడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరు హ్యాపీ. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము పన్నీరు బటర్ మసాలా కర్రీ ఆర్డర్ చేసిన 800 రూపీస్. నాన్ అవి చాలా బాగుంది టేస్ట్ అయితే. కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది మాకు. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయి నైట్ 11:30 వరకు అయితే మనము శ్రీరాంపూర్ చేరుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీరు కూడా వెళ్ళాలనుకుంటే తప్పకుండా వెళ్ళండి. ఒక మంచి ప్లేసెస్ అవి, విజిటింగ్ ప్లేసెస్ చూడాలి. ఇంకా భక్తి ఎక్కువ ఉన్న వాళ్ళకైతే అది ఇంకా మహా అద్భుతం అని చెప్పొచ్చు అట్లా. సో విజిట్ చేయండి ఫ్రెండ్స్, మాలాగే మీ టూర్లను కూడా సక్సెస్ చేసుకోండి విజయవంతంగా. అలాగే వీడియో అయితే చివరి వరకు చూసేయండి. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి తీసిన. ఇంకోటి, ఇదే విధంగా హ్యాపీగా డిన్నర్ కంప్లీట్ చేసుకొని మేమైతే స్టార్ట్ చేసినాం జర్నీ. సో ఈ డాబా కూడా సిద్దిపేట చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మీరు విజిట్ చేసి తప్పకుండా సిద్దిపేటలో ఆగండి. అది అంటే హైదరాబాద్కి ఇప్పుడు మంచిర్యాలకి మిడిల్ అనిపిస్తుంది, అక్కడే ఆగండి. చాలా బాగుంది టేస్ట్ మాత్రం.
కొన్ని పిక్స్ కూడా నేను యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే పిక్స్ అనేది చాలా మెమరబుల్ అనమాట. అందుకనే పిక్స్ కూడా నేను యాడ్ చేసుకున్నాను నా వీడియోకి. అందరికీ వచ్చిన ప్రతి ఒక్క ఫ్రెండ్కి అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. మన టూర్ అయితే సక్సెస్ అయిపోయింది జర్నీ. ఇంకా ముందు ముందు మంచి మంచి ప్లాన్స్ అయితే వేయడానికి రెడీగా ఉండండి. హ్యాపీగా వెళ్ళొద్దాం, ప్రతిదీ కూడా సక్సెస్ చేసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. చివరి వరకు అయితే నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ అందరికీ మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. రోజులు అవే, డేస్ అవే, నెలలు అవే. కాకపోతే మన ఆలోచన విధానంలో మార్పు రావడానికి అదొక న్యూ ఇయర్ అనమాట. ఎట్లాంటి మార్పు అంటే నేనైతే ఒకటే చెప్పదలుచుకున్నా, అందరం కూడా ఆరోగ్యంగా ఉందాం ఫస్ట్. ఎన్ని బాధలు ఉన్నా సరే మనము మన హెల్త్ని నెగ్లెక్ట్ చేయొద్దు. హెల్త్ని మనం కాపాడుకుంటే ఏదైనా సరే మన దగ్గరికి వస్తానని నేను గట్టిగా నమ్ముతా. ఈ ఇయర్ అయితే ఎక్సర్సైజ్ మీద, యోగా మీద కాన్సన్ట్రేషన్ చేద్దామని నేను మెంటల్గా అయితే ఫిక్స్ అయి ఉన్నా. మా ఫ్రెండ్స్ అందరికి కూడా అదే చెప్పినాను. సో నేను 2015 నుంచి అయితే యోగా అనేది నేర్చుకున్నాను. కరోనా తర్వాత అందరూ అంటే టీం అంతా ఒక 25 మంది ఉండే, వాళ్ళు ఒకరొకరు తగ్గిపోవడం జరిగింది, అట్లా వెనుకబడిపోయింది. కానీ ఈ ఇయర్ మాత్రం తప్పకుండా క్లాసెస్ అయితే నేను రన్ చేస్తాను. మనం మంచి ఫుడ్ తిందాము, ఆకలి వేస్తేనే తినండి, దాహం వేస్తేనే నీళ్లు తాగండి, మంచి ఎక్సర్సైజ్ చేయండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. పక్క వాళ్ళకి టైం ఇచ్చి మన టైం మనకి ఇవ్వకపోతే మన హెల్త్ పాడవుతుంది. కాబట్టి ఫ్యామిలీని అన్నీ చూసుకుంటూ కూడా మన హెల్త్ని మనం కాపాడుకోవాలి. ఆడవాళ్ళం మనం హెల్తీగా ఉంటేనే కుటుంబం కూడా హెల్తీగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పాలనుకున్నది, న్యూ ఇయర్లో అందరూ ఆరోగ్యంగా ఉందాం. మంచిగా మార్నింగ్ లేసి ఎక్సర్సైజ్ చేద్దాం, ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. గ్రౌండ్ ఉంటే గ్రౌండ్ యూజ్ చేసుకోండి. అదే మనకు మంచి లైఫ్ని ఇస్తుంది, సక్సెస్ఫుల్ లైఫ్ని ఇస్తుంది గ్రౌండ్ అనేది. ప్రతి ఒక్కరు గ్రౌండ్ షేర్ అంటే గ్రౌండ్కి వెళ్ళండి, వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి. ప్రతి ఒక్కటి మంచిగా ఒక మంచి స్ట్రక్చర్, మంచి హెల్దీ ఫిట్నెస్, ఫిజికల్గా మెంటల్గా మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరికి 2005 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో ఇంతవరకు నా వీడియోని చూస్తూ సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి, నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే ఈ కొత్త సంవత్సరంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారనేది. మనమైతే 100 పెట్టుకోవద్దండి, ఏదో 1-2 ఒక్కటైతే ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది హెల్త్ అని నేను అనుకుంటున్నా. మీరు మీ ఆలోచనలో ఏముంది, ఏం పెట్టుకోవాలనుకుంటున్నారు, కొత్త ఏం మార్చుకోవాలనుకుంటున్నారు, అదైతే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. షేర్ చేస్తే కొంచెం మనసు తేలికగా పడుతుంది. కాబట్టి మీరు కూడా ఇలా ఫ్రెండ్స్తోనే జర్నీ చేసిన విశేషాలు ఏదైనా ఉంటే నాకు కామెంట్ చేయగలరు. మంచి ప్లేస్ ఉంటే చెప్పండి. మేము 2025లో కూడా వెళ్ళడానికి ట్రై చేస్తాము. ముందే అనుకుంటున్నారు ఏదైనా ప్లేస్ విజిట్ చేద్దామని చెప్పేసి ఫ్రెండ్స్ అందరూ. సో మీరు కామెంట్ చేయండి, ఏది బెటర్ ప్లేస్ మన తెలంగాణలో బెటర్ ప్లేస్ ఏదనేది. దాన్ని బట్టి మేము ముందుకైతే వెళ్తాము. ఫ్రెండ్స్, ఎలా ఉందో వీడియో మీరు చూసి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా ముందు నా ఫుడ్ వీడియోస్ని అయితే ఆదరించండి.
వీడియోస్ కూడా చేయాలని, ఎక్కువ మొత్తంలో చేయాలని నేనైతే 2025లో అని అనుకుంటున్నా. నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అందరూ కూడా సపోర్ట్ చేస్తూ. అందరికీ బాయ్ బాయ్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.